ప్రెజెంట్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ కింగ్ ఎవరంటే రెబల్ స్టార్ ప్రభాస్ అని చెప్పడంలో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు. ఫ్లాప్ టాక్ తో కూడా 100 కోట్లకు పైగా ఓపెనింగ్స్ రాబట్టగల ఏకైక హీరో ప్రభాస్ మాత్రమే. లేటెస్ట్ గా జూన్ 27న రిలీజ్ అయిన కల్కి 2898 AD సినిమా ప్రపంచవ్యాప్తంగా వసూల సునామీ సృష్టించింది. విడుదలైన ప్రతి చోట హిట్ టాక్ రావడంతో ప్రభాస్ రెండోసారి 1000 కోట్ల క్లబ్ లో చేరాడు. దీంతో కల్కి 2 కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు అభిమానులు. ఒక కల్కి సీక్వెల్ మాత్రమే కాదు, సలార్ 2 కోసం ఓ రేంజ్ లో ఎదురు చూస్తున్నారు. పార్ట్ 1 బ్లాక్ బస్టర్ అవడంతో పార్ట్ 2 బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలనాలు క్రియేట్ చేయడం గ్యారంటీ. ఎందుకంటే బాహుబలితో ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయని రికార్డ్స్ క్రియేట్ చేశాడు ప్రభాస్. బాహుబలి మొదటి భాగం 650 కోట్ల వరకు రాబట్టగా దీనికి మూడింతలు బాహుబలి 2 వసూలు చేసింది. ఏకంగా 1800 కోట్లకు పైగా కలెక్షన్స్ కొల్లగొట్టింది. ఇప్పుడు సలార్ 1, కల్కి 1 విషయంలో కూడా ఇదే జరిగింది. దీంతో సెకండ్ పార్ట్ తో సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్నాయి. ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన సలార్ ఫస్ట్ పార్ట్ 700 కోట్లు రాబట్టింది. అసలు కథ పార్ట్ 2 లో ఉందని ప్రశాంత్ నీల్ చెప్పడంతో సలార్ 2 కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. ఖచ్చితంగా ఈ సినిమా పార్ట్ 1 కి డబుల్ వసూలు చేయడం గ్యారంటీ అనే లెక్కలున్నాయి. ఇక నాగశ్విన్ డైరెక్ట్ చేసిన లేటెస్ట్ ఫిల్మ్ కల్కి పార్ట్ 1 1000 కోట్లు కొల్లగొట్టింది. దీంతో పార్ట్ 2 ఇంకే రేంజ్ లో వసూలు సునామీ సృష్టిస్తుందనే అంచనాలున్నాయి. ఖచ్చితంగా ఈ రెండు సినిమాలు బాహుబలి రిజల్ట్ ని రిపీట్ చేస్తాయనే నమ్మకంతో ఉన్నారు అభిమానులు. అసలు చెప్పాలంటే పార్ట్ 1 తో ఈ రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేసిన ఏకైక హీరో ప్రభాస్ మాత్రమే. మరి ఈ సీక్వెల్స్ ఎలా ఉంటాయో చూడాలి.